శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మన వీడియోలో శ్రీరామనవమి రోజు పూజా విధానము పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాము. మరి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది. పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామనవమిని జరుపుకుంటాము. శ్రీరామనవమిని జరుపుకునే కనుక అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరము శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన వచ్చింది, అలాగే వీడియో చూసే ముందు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. ఈ నెల 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలో శ్రీరామనవమి ఒకటి. కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా మనకైతే మంచి జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ తెచ్చిపెట్టుకోండి. ఈ పండుగ పర్వదినాన రాముల వారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే మనకి అన్ని రకాల కూడా డబ్బు ఇంటి పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అంతులేని ఐశ్వర్యాన్ని రాముల వారు ప్రసాదిస్తారు. శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాల్లో ఇంట్లో పూజ చేసుకోవాలి. రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయము ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. అలాగే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 4:30 నుండి 5:20 వరకు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము 6:41 నుంచి 7 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. ఈ గడియలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి. రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. శ్రీరాముణ్ణి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి. శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే పసుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి కొరత అనేది ఏర్పడదు. అలాగే చామంతి పూలు, సన్నజాజులు, ఎర్రని గులాబీ పూలతో సీతారాముల్ని పూజిస్తే నీకు విశేషమైన పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించాలి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి. 10 తరాల ఐశ్వర్యము మీ కుటుంబానికి లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో 2 ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టము కలుగుతుంది. మరి ఈ విధంగా శ్రీరామనవమి రోజు మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు కూడా ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను తప్పనిసరిగా పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంతా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రము మీరు అస్సలు వదులుకోవద్దు. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా అక్షింతలు వేసుకొని రాముల వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి శ్రీరామనవమి పండుగ నాడు
తమలపాకులతో అర్చన చేసి 5 తమలపాకులు తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని, అలాగే పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని స్వామివారికి నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను కూడా వేయండి. ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది. మీ ఇంటికి సంపద పెరుగుతుంది. సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. శ్రీరామనవమి రోజున చాలామంది కూడా ఉపవాసం అయితే ఉంటారు. అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున రామాయణం చదివినా రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం అయితే మీకు లభిస్తుంది. ఈరోజు సీతారాముల కళ్యాణము ఎక్కడ జరుగుతున్నా కూడా తప్పనిసరిగా కూడా అందరూ వెళ్ళండి. శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి అతి త్వరలోనే వివాహం అవుతుందని పండితులు చెబుతూ ఉంటారు. శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం అయితే కలిసి వస్తుంది. మీకు ఈ విధంగా ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా పేదవారికి దాన ధర్మాలు చేయండి. శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. ₹1 దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని అయితే పొందవచ్చు. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో విగ్రహం లేని వారు ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణ్యం లేదా రాగి నాణ్యం తీసుకొని దాన్ని ఆవు పాలతో అభిషేకం చేసుకొని ఇలా చేసినా కూడా రాముల వారి విగ్రహానికి అభిషేకం చేసిన పుణ్య ఫలితం అయితే కలుగుతుందని వేద పండితులు చెబుతూ ఉంటారు. అలాగే శ్రీరామనవమి రోజున దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి సీతారాముల కళ్యాణం చూడడము, అక్షంతలు ఇంటికి తెచ్చుకోవడము, వాటిని శిరస్సును ధరించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఇంట్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, కారణం తెలియని అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అపమృత్యు దోషాల వల్ల తరచు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శ్రీరామనవమి నాడు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం అయితే లభించడంతో పాటు బ్రహ్మాండమైన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటారు జ్యోతిష్య నిపుణులు. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే యక్షి ఓం ఊం స్వాహ నవమి. ఈరోజు ఎవరైనా ఈ మంత్రాన్ని 108 సార్లు మార్నింగ్ నుంచి 10 నుంచి 12 గంటల్లో చదువుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను అయితే పొందవచ్చును. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సీతారామమి రోజు చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.